అక్టోబర్ 10 నుండి నవంబర్ 2 వరకు శుక్రుడు తన యొక్క నీచ స్థానానికి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అయితే ఎప్పుడైతే శుక్రుడు నీచ స్థానంలోకి మారుతాడో మనకి మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ద్వితీయ సప్తమాధిపతి, ఈ ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు యొక్క వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే షష్టమ స్థానంలో మార్పు చెందడం అనేది జరుగుతోంది. ఎందుకంటే శుక్రుడు కంఫర్ట్కి, సౌకర్యాలకి, వివాహానికి, వీటి అన్నింటికీ కారకుడు. అందులో ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి ఎవరైతే ఆర్థికపరమైన విషయాల్లో వాళ్ళు ఏమైనా ముఖ్యమైన పనులు చేపడుతున్నారో అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకోవడం, అలాగే భార్యాభర్తల విషయాల్లో భాగస్వామి వ్యాపారాలు, అలాగే సమాజపరంగా సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ యొక్క శుక్రుడు నీచలో ఉన్నప్పుడు అందులో వీళ్ళకి 6వ స్థానంలో శత్రు స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా స్త్రీల నుండి జాగ్రత్తగా ఉండాలంటే మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వాటిల్లో స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించడం ద్వారా కొంత శత్రువులకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ యొక్క శుక్రుడు ఈ నీచపడడం వల్ల ఆర్థిక అలాగే సమాజపరంగా స్త్రీల నుండి కూడా జాగ్రత్త వహించుకోవడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ ఆరాధన చేసుకోవడం లేదా దుర్గా ఆరాధన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.